అమ్మో దొంగ బాబాలు మస్తు అప్డేట్ అయినరులా చిన్న చిన్నోళ్ళని మోసం చేస్తే ఏం మిగులుతలేదు మళ్ళా మీదికెళ్ళి దొంగలని బిరుదు రావట్టే అని ఫీల్ అవుతున్నట్టున్నారు మంచిగా పెద్ద పెద్దోళ్ళకే సూడు పెడుతుర్రు ఇన్నొద్దులు బస్తీలు గల్లీల పొంట తిరిగేటోళ్ళు ఇప్పుడు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ శ్రీమంతుల మీద నజరేస్తుర్రు ఒక్కోళ్ళు బోర్ల పడ్డా ఇక లచ్చలకు లచ్చలే ఏకంగా ఒక ఎమ్మెల్యే సార్ ఇంటోళ్ళకే మస్క కొట్టిరు మాయగాళ్ళు గీసార్ తెలుసు కదా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సారు బిడ్డ పానం బాగా చేస్తామని కోయ దొరలొచ్చిండ్రట ఇంటికి పూజలకు ఖర్చయితదని 57 లక్షలు గుంజిండ్రట కుద్దు సారే చెప్పిండు ఎట్లా మోసం జరిగింది ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ తోటి ఉండే సరే ఏదో మీకు బాబు పుడతాడు ఇట్లా అట్లా అనడం వల్ల కొద్దిగా నమ్మి మోసపోయింది అగనట పూజలు చేస్తే కొడుకు పుడతాడని నమ్మిచ్చిండ్రట 57 లక్షలు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే సార్కు తెలిసిందట గీ ముచ్చట ఎమ్మటే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించిండు మోసం చేసిండ్రని కాని సారు మంత్రి పదవి కోసం పూజలు చేసిండ్రని ప్రచారం జరుగుతుంది ఉత్త పూజ చేసి ఇంట్లో కూర్చుంటాయితరా అండి మీరేనా సారు ఇంకెవరన్నా కలిసిండ్రా కోయదొరలను వాడు వచ్చి ఆ మంత్రి గారికి ఇట్లా చేసినా ఈ మంత్రి గారికి ఈ పూజ చేసినా ఎమ్మెల్యేకి ఇట్లా పూజ చేసినా అని మాతోడు కూడా పబ్లిక్ నే చెప్పిండు చదువుకున్నోళ్ళు 4 ముచ్చట్లు ఎక్కువ తెలిసినోళ్ళు మీ ఇండ్లనే ఇట్లా జరిగితే ఎట్లా ధర్మన్నా ఇది ఇంకో బాబా కథ పేరు గుర్రం బాబా వరంగల్ జిల్లా తండాల మీద పడి పైకంద అండుకుంటున్నాడు ఇంటి ముంగడికొచ్చి పూజలు చేపించుకుంటాడు ఇంటికి దోషం ఉన్నది శాంతి చేయాలని 5,000 నుంచి అందిన కాడికి గుంజుకోబోతాడు బొచ్చడు మందిని ముంచిండు గుర్రం బాబా